దేవుని బిడ్డలకు మీ అందరికీ వందనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపక కొందము. దేవుని బిడ్డలారా, ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుండా ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు వెళ్తున్న మనము దేవునికి యొక్క మాటల ప్రకారం జీవిస్తున్నామా లేదా మనం ఒకసారి పరీక్షించుకునే వారిగా మనం ఉండాలి. ఆలయానికి వెళ్తున్న మనం మన చూపులు మారలా, మన తలంపులు మారలా, మన ఆలోచన మారలా, మన యొక్క చెడు పనులు మారలా, మన యొక్క చెడు నడవడికలు మారకుండా మన హృదయాన్ని మనము ఖరాబ్ చేసుకొని ఆదివారం వచ్చిందంటే పరిశుద్ధంగా ఉన్నట్లే మనము నటిస్తూ దేవుని యొక్క ఆలయమును మనం కూర్చునే వారిగా ఉంటున్నాము. మనమే మోసపుచ్చుకునేది కాకుండా దేవుణ్ణి కూడా అబద్ధికుడిగా చేసేవారిగా ఉంటున్నాము. ఆలోచన మార్చుకోలేకపోతున్నాం, మన యొక్క నడవడికలు మార్చుకోలేకపోతున్నాం, మన యొక్క ఆలోచన మనం మార్చకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. దైవజనుడు వచ్చిందంటే చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు మనం నటించేవారిగా ఉంటున్నాము. దేవుని బిడ్డలు ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఆప్యాయతగా మనం మందలిస్తూనే ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఆ ఆప్యాయతని యొక్క హృదయంలో నుంచి వస్తుందా, నేను యొక్క నాలుకల నుంచి వస్తుందా? దేవుడు చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు కనుక నువ్వు మోసకరంగా ఉండకుండా, అబద్ధికుడిగా ఉండకుండా, నటించేవాడిగా ఉండకుండా ఎక్కడైనా మనము ఈ పాప లోకంలో ఉన్నాము కనుక దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులు దేవుని మోసపుస్తున్నామని ఒక్కసారి మనం పరీక్షించుకునేవారిగా మనం ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా అబద్ధాలే మనము చెప్పేవారి, జీవించేవారిగా ఉంటున్నాము. అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడేవారిగా ఉంటున్నాము. నిజాలు చెప్పడానికి మనం భయపడేవారిగా ఉంటున్నాము. ఎందుకు భయపడుతున్నామంటే మన హృదయం అంతా చెడిపోయి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము కనుక మనం నిజాలు ఒప్పుకోలేకపోతున్నాము. చీకటిలో నడిచేవారిగా మనం ఉంటున్నాము. దేవుని యొక్క మాటలు మనం మర్చిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బుకి, అహంకారానికి, ప్రేమకి మనకు లోబడి దేవుని యొక్క మాటలు మనం పక్కన పెట్టి ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాము. దేవుని బిడ్డలారా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులోనే నడిచిన యెడల మనము అన్యోన్య సావాసం కలవారమై ఉందము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయానికి వెళ్తున్న మనము, దేవుని యొక్క మాటలు వింటున్న మనము, ఆ మాటల ప్రకారం మనము జీవించినట్లయితే ఆయన యొక్క వెలుగులోనే మనం ఉంటాము. ఆయన యొక్క వెలుగులో ఉండటం అంటే ఎటువంటి బాధలు రాకుండా, బలహీనతలు రాకుండా, రోగాలు రాకుండా, అవమానాలు రాకుండా, నిందలు రాకుండా, ఎటువంటి పాపపు జోలికి మనం పోకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవిస్తున్నామా లేదా మనం ఒకసారి పరీక్షించుకొని మన వెలుగులో ఉంటున్నామా, చీకటిలో ఉంటున్నామా, దేవుని నాతో వస్తున్నాడా లేదా, దేవుని యొక్క వాక్యం నాలో హృదయంలో ఉంటున్నదా లేదా, దేవునికి వాక్యానుసారంగా నేను జీవిస్తున్నా లేదా, నా హృదయంలో ఏముంది అని ఒక్కసారి మనం చూసుకోలేకుండా మనం ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచన కలిగే బిడ్డలుగా మనము జీవిస్తున్నాము. అలాంటి పాపములు మనము జీవించేవారిగా ఉంటున్నాము. ఆలయానికి వెళ్ళిన మనము కూడా పాపములు నిండిగా మునిగి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ప్రార్థనకి వెళ్ళేవారే పాపులుగా మారిపోతున్నారు. దేవుని బిడ్డలారా, అన్యులే సంతోషంగా ఉంటున్నారు. ఎవరికి అవమానం తెస్తున్నాము? మనని సృష్టించిన దేవునికి అవమానం తెస్తున్నాము. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క నిమిషంలో దేవుడు మనల్ని చూసి బాధపడితే దేవుడు ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నాడు. నా బిడ్డలు ఎన్ని మాటలు చెప్పినా కూడా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా కూడా, ఎన్ని మాటలు అందించినా కూడా నా బిడ్డలు విన్నట్టే ఉంటున్నారు కనుక ఆ మాటలు జీవించలేకపోతున్నారు. ఆ మాటల ప్రకారం జీవించలేకపోతున్నారు. ఆ మాటల ప్రకారం నడవలేకపోతున్నారు. అపవాది మాట వింటున్నారే కనుక నా మాట వినలేకపోతున్నారు అని దేవుడు బాధపడేవారిగా దేవుడు ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బాధ పెడుతున్నామా లేదా మనం ఒకసారి పరీక్షించుకునేవారిగా మనం ఉండాలి. దేవుడు బాధ పెట్టడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా మనం బాధ పెడుతున్నాము, మన పిల్లల్ని కూడా మనం బాధ పెడుతున్నాము. తాగుడుకు బానిసైపోతున్నాము, తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దొంగలుగా, లోబులుగా, అబద్ధికుడిగా మనం అబద్ధాన్ని చెప్పుకొని లంచగొండిలో మనం ప్రవర్తించుకుని దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని, మన శాపాన్ని కొని మనం ఇంటిలో మనం దాచిపెట్టుకునే వారిగా
ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోవాలంటే దేవుని యొక్క మాటల ప్రకారం మనము లోబడి ఆయన మాట ప్రకారం మనము జీవించాలి. దేవుని బిడ్డలారా, మనం రొట్టెలో పాల్గొనే వారిగా ఉంటున్నాము. ఆయన యొక్క రక్తాన్ని మనము తాగేవారిగా ఉంటున్నాము. ఆయన శరీరాన్ని తాగి ఆయన రక్తాన్ని మనం బాడీలో మనము తాగేవారిగా ఉంటున్నాము. ఆయన రక్తాన్ని తాగేటప్పుడు ఆయన శరీరాన్ని మనం తినేటప్పుడు మన యొక్క పాపాలను మనం గుర్తు చేసుకునేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలైన మనం ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాము. దేవుని యొక్క మాటలు ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి చెడు సావాసాలకి అలవాటు పడి దేవుని బిడ్డలారా బానిసగా దేవుని బిడ్డలమైన మనము మత్తు పదార్థాలకి ఈ లోకంలో దేవుని బిడ్డలారా మత్తు పదార్థాలకి ఆగమైపోయి యవనస్తులు తన జీవితాన్ని ఆగం చేసుకునే వారిగా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఏమైపోవాలి, సృష్టించిన దేవుడు ఏమనుకుంటున్నాడో లేదో ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈ లోకానికి మందుకి వ్యసనాలకి మనం అలవాటు పడి దేవుని మాటలు పక్కన పెట్టి దేవుని యొక్క దీవెనలు పొందుకోకుండా మనం ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాము. పవిత్రులుగా చేయను మనము పాపము లేని వారిని చెప్పుకునే నీళ్ళలో మనమే మోసపుచ్చుకున్నాము. దేవుని బిడ్డలారా, నాలో ఏ పాపం ఉంది, ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు ఒక దైవజనుడే కానీ ఒక దైవజనురాలు కానీ లేనొక దేవుని యొక్క మాటలు చెప్పి ఎవరైనా కూడా మన గురించి ఏదైనా చెడుగా చెప్పినప్పుడు మనం చేసే రాంగ్ స్టెప్ వేసినప్పుడు పలాంటి టైంలో పాపం చేస్తున్నావు, పలాంటి టైంలో తప్పు చేస్తున్నావు అని గద్దించినప్పుడు వాళ్ళ మీద మనం పగ పెట్టుకొని ఈర్ష్య పెట్టుకొని వాళ్ళ మీద కసి తీర్చుకునే వారిగా మనం ఉంటున్నాము. దేవుని బిడ్డలు మన మంచికే చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారో దేవుడు వాళ్ళలోకి వచ్చి మనల్ని గద్దిస్తున్నాడో ఏమో అని ఒక్కసారి మనం ఆలోచించుకొని వెనుతిరిగి మనము దేవుని బిడ్డలారా మన పాపాన్ని మనము చూసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క మాటల ప్రకారం మనము జీవించేవారిగా మనము ఉండాలి. మనమే మోసపుచ్చుకునే వారిగా ఉంటున్నాం. నాలో ఏమి పాపం ఉంది, నేనేమి చేయట్లేదు కానీ మోసపుచ్చుకునే వారిగా ఉంటున్నాము. నేను పాపినే, పలాంటి టైంలో పాపం చేసిన, పలాంటి టైంలో తప్పు చేసిన అని దేవుని ముందు మనం ఒప్పుకోవాలి. దేవుని ముందు మనం ప్రాధాయపడి దేవుని మనం రక్షించేదాకా, మన బాధలు తొలగించేదాకా మన యొక్క కన్నీటి ప్రార్థన మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మన కన్నీటి ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, మన హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన వస్తుందా లేదా, మన హృదయం నుంచి ప్రార్థన చేస్తున్నామా, నాలుకల ద్వారా ప్రార్థన చేస్తున్నామా, పెదాల ద్వారా ప్రార్థన చేస్తున్నామా చూస్తున్న దేవుడు ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా ఇకనైనా మన నటన మనము తీసివేసుకొని మోసరాని జీవితాన్ని తీసివేసుకొని దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో యథార్థవంతులుగా నీతివంతులుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. మన పాపము మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక నీతిమంతుడు గనుక ఆయనను మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుని బిడ్డలారా నా బిడ్డ ఎప్పుడు పిలిచినా కూడా పలకడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అయినా కూడా నా బిడ్డలు పిలవలేకపోతున్నారు. బాధలు వచ్చినప్పుడు నన్ను పిలుస్తున్నారే తప్ప మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను కొలవలేకపోతున్నారు, నన్ను పిలవలేకపోతున్నారు అని దేవుడు బాధపడేవారిగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా ఎటువంటి పాపం చేసినా కూడా ప్రతి ఒక్క పాపం ఈ క్షణం నుంచి కూడా ఒప్పుకొని దేవుని యొక్క ప్రాధేయపడి మోకరించి మనం ప్రార్థన చేసుకొని దేవా నా హృదయం నుండి నువ్వు రా, నా హృదయం నుండి కావాలి అని అడిగినప్పుడు దేవుడు రావడానికి మనల్ని సంతోషంగా ఉండడానికి దేవుడు ఇష్టపడేవారిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా ఎటువంటి పాపాన్ని కూడా క్షమించడానికి దేవుడు ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండి మన యొక్క పాపాన్ని, మన యొక్క పాపపు అలవాట్లు, పాపపు చూపును మనం మానుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నేను పాపిని అనే ఒక మాట చాలు దేవునికి. మనం ఏమీ డబ్బు ఇవ్వనవసరం లేదు, ఆస్తులు ఇవ్వనవసరం లేదు. దేవుని బిడ్డలారా దేవుడు కోరుకునేదంతా మన హృదయం. దేవుడి కొద్ది మాటలు